ఇదండి చికెన్ షేర్వా. దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్టైల్లో దోశల్లోకి వడల్లోకి చికెన్ షేర్వా చేసుకుందాం. ఒక అర కేజీ చికెన్ ని కల్లుప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. చికెన్ ని మ్యారినేట్ చేసేసుకుందాం. కారపొడి 2 స్పూన్లు, పసుపు పొడి 1 స్పూను, వేయించిన ధనియా పొడి 3 స్పూన్లు, గరం మసాలా పొడి 1/2 స్పూను, సాల్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, నెయ్యి కొద్దిగా, పెరుగు 1 అరకప్పు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి దీన్ని మూత పెట్టి 2 గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ బాగా మసాలాల్లో నానుతుందండి, టేస్ట్ గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకున్న ఈ చికెన్ ఇప్పుడు షేర్వా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ లో కొద్దిగా ఆయిల్ వేసి దాల్చిని, ఇలాచి, లవంగాలు వేసేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు 2, మిర్చి వేసేసుకోవాలి. ఇది వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయి, తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి. తరిగిన టమాటాలు 2 వేసేసుకోవాలి. టమాటాలు మగ్గనివ్వాలి. టమాటాలు కూడా మగ్గాయి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ ని వేసేసుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు బుక్కలు కొన్ని పేస్ట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా కసూరి మేథి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిళ్ళకి ఉడికిచ్చేసుకోవాలి. అయిపోయిందండి చికెన్ షేర్వా. దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.